హాయ్. హలో అండి. అందరికీ కూడాను చూడండి ఈరోజైతే మేము పైడితల్లి అమ్మవారి టెంపుల్‌కైతే వచ్చేసాం. సో, నేను ఇప్పటి వరకు ఎన్ని టెంపుల్ చూసాను గానీ, నాకు చాలా బాగా నచ్చిన టెంపుల్ ఇది. నాకు బాగా నచ్చిన టెంపుల్ ఇది అయితే. నేను ఎందుకు అంటే మేము బౌండరీ మొత్తం తిరిగేసాము. బట్ ఇది గ్రౌండ్ మొత్తం చాలా బావుంది. అండ్ చుట్టుపక్కల మనకి గార్డెన్ ఉంది. అండ్ అమ్మవారి విగ్రహాలు గూడా ఉన్నాయి. చాలా బావుంది. టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ ఒక గార్డెన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక గార్డెన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇంకో కళ్యాణ మండపం కూడా కడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యన ఏదో అమ్మవారి పండగ ఉందంట. సో, పండగ కోసమని టెంపుల్ మొత్తం రీమోడిఫై గూడా చేస్తూ ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. ఇక్కడ పిల్లలకి బేబీ షూట్ అండ్ బర్త్‌డే షూట్ అలాంటివి గూడా చేస్తారంట ఈ గార్డెన్ లోపల. సో, ఆల్రెడీ ఇప్పుడు గూడా ఒక అబ్బాయికి బర్త్‌డే షూట్ ఏదో చేస్తున్నట్టున్నారు. 1 ఇయర్ బేబీ బాయ్ అనుకుంటా. సో, చాలా బావుంది టెంపుల్ అయితే. నాకు చాలా నచ్చింది. నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. ఇక్కడ చూడండి గాయత్రి అమ్మవారైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా! సో, మనకి గర్ల్స్ ఉంటారు కదా! గర్ల్స్ అలాంటి వాళ్ళందరికీ కూడా గాయత్రి అమ్మవారుని పూజించిన లేదా స్మరించిన మంత్రాలు, శ్లోకాలు అవి జపించుకున్నా సరే లేదా గాయత్రి శ్లోకం జపించినా సరే పిల్లలందరికీ కూడాను నెగెటివ్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అలాంటివన్నీ రాకుండా ఉంటాయంట. నేను ఒకళ్ళ దగ్గర విన్నాను. మన వీడియోస్‌లో ఎప్పటినుండో చెప్పాలనుకుంటున్నాను. బట్ ఈరోజు నాకు కుదిరింది. సో, అందే చెప్పాలనుకుంటున్నాను అందరికీ కూడాను. సో, ఎవరికైనా యూజ్ అవుద్ది అని అనుకుంటున్నాను. మన వీడియోస్‌లో ఒక వర్డని ఎవరికైనా యూజ్ అయితే ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో, అందుకే నేను చెప్పాను. సో, టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది చూడండి. అండ్ ఇక్కడ మా శ్రావ్య ఇక్కడ బ్యాక్ సైడ్ గార్డెన్ ఉందని చెప్పాను కదా! సో, అక్కడ గార్డెన్‌లో శ్రావ్య డ్యాన్స్ వీడియోస్ గూడా చేసింది. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని గూడా ఫాలో అవ్వండి గైస్. హేమ మాచర్ల అని ఉంటుంది. సో, ఫాలో అవ్వండి. మన షార్ట్ వీడియోస్, రీల్స్ అలాంటివి కూడా నేను అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, అది. హ్మ్. ఇప్పుడైతే మేము టెంపుల్‌కైతే ఆల్మోస్ట్ గ్రౌండ్ మొత్తం తిరిగేసాం. ఇది ఈవినింగ్ 5:30 అరౌండ్ అలా అవుతుంది. ఇంకొంచెం అయితే ఇక్కడ చీకటయిపోతుంది. బికాస్ బాగా చలిగా ఉంది. సో, అందుకే వీడియో అయితే రికార్డ్ చేశాను. మళ్ళీ తర్వాత మేము చూడడానికి మీకు చీకటయిపోతుంది వీడియో రికార్డ్ చేయడానికి. సో, మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాం. చూడండి ఇక్కడ ఈరోజు ఈ అబ్బాయికి కూడా బర్త్‌డే షూట్ కూడా చేస్తూ ఉన్నారు గార్డెన్‌లో. సో, ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ పైడితల్లి అమ్మవారి టెంపుల్. సో, అది. అండ్ ఫ్రంట్‌కి కూడా ఇలా గార్డెన్ అయితే ఉంది మనకి. సో, నాతో పాటు మీ అందరూ గూడా ఇలా మంచి మంచి నేను చూసాను కదా! మీకు నచ్చుతుంది అని ఈ వీడియో అయితే షూట్ చేశాను. సో, నాకు బాగా నచ్చింది. మీ అందరూ గూడా చూస్తారని అయితే. సో, విజయనగరం మనకి ఎలా అయితే పైడితల్లి అమ్మవారు టెంపుల్ ఉందో ఇది గూడా అలానే. బట్ ఇది చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. చూడండి ఇక్కడ మెట్లెక్కేసి పైన టెంపుల్ అయితే ఉంటుంది. కింద ఇలా ఉంటుంది. సో, కింద అమ్మవారు ఉండారంట. సో, ఇప్పుడు కిందైతే ఘటం మాత్రమే ఉంది. సో, పైన అమ్మవారికైతే టెంపుల్ కట్టేశారు. టెంపుల్ అయితే చాలా నచ్చింది నాకు. ఇలా ఉంది టెంపుల్ అవుట్‌పుట్ అనేది. మీకు లాస్ట్‌లో కూడా ఒక అవుట్‌పుట్ అయితే చూపిస్తాను. సో, వీడియో అలా చూస్తూ ఉండండి. వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన హేమమాచల్ లైఫ్ స్టైల్ ఛానల్‌ని సపోర్ట్ చేయండి గాయ్స్. సో, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే మంచి మంచి వీడియోస్ తాలూకా నోటిఫికేషన్ అన్నీ మీ వరకు వస్తూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి అనిపించింది కూడా మీరు నాకు కామెంట్స్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. సో, నేను ఇంకోసారి వీడియో చేసేటప్పుడు నాకు అది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. చూడండి ఆల్మోస్ట్ చీకటైతే అయిపోతుంది. కొంచెం వెలుతురుగా అయితే ఉంది. సో, మేమిప్పుడు 6:30 అలా అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. సో, ఇక్కడ పైన అమ్మవారి గుడి నుండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. సో, మీ అందరూ ఈ టెంపుల్ దర్శించుకుంటారు అని అయితే నేను ఈ వీడియో షూట్ చేశాను. గర్భగుడిలో ఫొటోస్, వీడియోస్ అవి తీయకూడదు. సో, అందుకే అమ్మవారికి అయితే నేను చూపించట్లేదు. సో, ఇంకేమీ అనుకోవద్దు. సో, ఇదిగోండి టెంపుల్ అవుట్‌పుట్ అయితే ఇలా ఉంటది. చాలా పెద్ద గ్రౌండ్‌లా ఉంది. ఇదైతే నాకు టెంపుల్‌లా అనిపించట్లేదు. అంత పెద్ద గ్రౌండ్ ఉంది. సో, ఇఫ్ యూ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను గాయ్స్. సో, వీడియో నచ్చితే సపోర్ట్ చేస్తూ ఉండండి. కీప్ వాచింగ్ గాయ్స్. ఇలాగే మంచి మంచి వీడియోస్ అన్నీ నేను చేస్తూ ఉంటాను. మీ అందరూ నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. బాయ్.